తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. రాష్ట్రానికి సుదీర్ఘకాలం మంత్రిగా తాను ప్రజలకు చేసిన సేవలంటో టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలన్నారు. పెద్ద నేతలను ఎదిరిస్తే ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుందనుకోవటం అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లటం లేదన్న జానారెడ్డి సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సహకరించుకోవాలని తాను గతంలోనే సలహా ఇచ్చానని గుర్తు చేశారు. ఇంకా ఈ మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది జానారెడ్డి. అటువంటి వ్యవస్థను నడపడానికి అయినటువంటి మంత్రులు వీళ్ళంతా. ఇప్పుడు అసలు వ్యవస్థను స్టార్ట్ చేసింది జానారెడ్డి. జానారెడ్డి ఏం చేసినాడంటే ఏదన్నా కావాలంటే తెలుసుకుంటే తెలుస్తుంది. అలా తాగునీరు ఇక్కడ హైదరాబాద్లో తాగుతున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది, జానారెడ్డి చేసింది. ఇప్పుడు వచ్చిన పంచాయతీరాజ్ మినిస్టర్ తాగునీరు కొరకు చేసింది లేదు. ఇంకా చేస్తాడట 3 ఏళ్లకు. అప్పుడు చూద్దురు కానీ అప్పుడు చెప్పుదురు కానీ మేము కూడా అప్పుడు చెప్తాం. ఇంకా మాట్లాడాలంటే సిరిసిల్లకు కూడా 50 కోట్లు నేనే ఇచ్చింది. ఇంకా అవి ఖర్చు కాలేదు ఇప్పటిదాకా. ఇంకా నువ్వు కొత్తగా చేయలేదు. ఇంకా సిరిసిల్లకు కూడా నిన్న ఒక మంత్రి మాట్లాడినాడు. ఏంటిది ప్రాణహిత చివెళ్ళ ఎప్పటికి వస్తుంది అన్నాడు. ఒకవేళ ఉన్నట్టుగా చేసిన డిజైన్ని మార్చుకొని చేసిన ఎట్లన్నా చేయనియండి, 2 సంవత్సరాల్లో పూర్తవుతుందా? భారత ప్రభుత్వం అంతా వచ్చి అందులో కూర్చున్నా కూడా అవడానికి వీల్లేదు. అదే సాధ్యమైతే నేను వెంటనే ఈ ప్రభుత్వాన్ని రోజు అభినందించే పనిలోనే నా దాంట్లో ఉంటాను. ఏదో కేవలం ఈ మాటలకు మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి